ఐపీఎల్లో చాలా మంది యువ ఆటగాళ్లు వచ్చిన కొద్ది కాలంలోనే అదరగొట్టి తమ తమ జట్ల విజయాల్లో కీలకంగా మారిపోయారు. కానీ భారత క్రికెట్లో అద్భుతమైన ఆటగాడిగా పేరున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్లో మాత్రం నష్ట జాతకుడిగా మిగిలిపోయాడు. పాపం కేఎల్ రాహుల్ ఎంత కష్టపడినా, ఎంత అద్భుతంగా రాణించినా అతను ఏ టీం తరఫున ఆడితే ఆ టీం ఐపీఎల్ కప్ సొంతం చేసుకోకుండానే ఇంటి బాట పడుతోంది. కేఎల్ రాహుల్ 2013 నుంచి ఐపీఎల్లో టోర్నీ ఆడుతున్నాడు. 13 సంవత్సరాలుగా కేఎల్ రాహుల్ ఏ టీంలో ఆడినా ఆ టీం ఐపీఎల్ కప్ గెలవకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించడం రాహుల్ దురదృష్టానికి అద్దం పడుతోంది. ఈ 2026 ఐపీఎల్ సీజన్ అయినా కలిసి వస్తుంది అనుకుంటే రాహుల్కు నిరాశే మిగిల్చింది. ఈ టోర్నీలో ఢిల్లీ ఆడిన 14 మ్యాచ్ల్లో 7 గెలిచి 7 ఓడిపోయింది. రన్ రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేయడంతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించకుండానే ఢిల్లీ నిష్క్రమించక తప్పలేదు. కేఎల్ రాహుల్ 2013, 2016లో ఆర్సీబీ తరఫున, 2014, 2015లో ఎస్ఆర్ఎస్ తరఫున, 2018 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా, 2022 నుంచి 2024 వరకు లక్నో కెప్టెన్గా, 2025, 2026లో ఢిల్లీ జట్టులో ప్లేయర్గా ఆడారు. సన్ రైజర్స్ 2016లో ఐపీఎల్ కప్ గెలిచింది. కానీ కేఎల్ రాహుల్ ఆ సీజన్లో ఆర్సీబీలో ఉన్నాడు. 2025లో ఆర్సీబీ కప్ గెలిచింది. కానీ ఈ సీజన్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టులో ఉన్నాడు. లక్నో, ఢిల్లీ జట్లకు ఇప్పటికీ ఐపీఎల్ కప్ కలగానే మిగిలిపోయింది. ఇలా కేఎల్ రాహుల్ టైం ఏంటో పాపం ఐపీఎల్ టోర్నీలో దురదృష్టానికి దగ్గరగా, అదృష్టానికి దూరంగా ఉంది. కానీ ప్రతి సీజన్లోనూ అతను నిలకడగా రాణిస్తూ ఉన్నాడు. గత 10 సీజన్లలో 8 సార్లు 500కు పైగా పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్లోనూ 14 మ్యాచ్ల్లో 45కు పైగా సగటుతో 593 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.